హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ పెదవులు ఏంటినా ఇలా వాచిపోయాయి, ఫేస్ అయినా హెయిర్ స్టైల్ ద్వారా కవర్ చేయొచ్చు. ఇది ఎలారా అంది అవని కింద పెదవికి అయిన గాయం చూపిస్తూ. లిప్ బామ్ యూజ్ చేయవే అని రామ్ అనడంతో మళ్ళీ రామ్ని కొట్టబోయి రామ్ మెడపై డీప్ గా చూసింది అవని. అవి గోర్లతో గీకేసిన గుర్తులే అని గుర్తించడానికి ఎక్కువ టైం పట్టలేదు అవనికి. వెంటనే రాత్రి జరిగింది అంతా గుర్తు తెచ్చుకొని రామ్ టీషర్ట్ ని పైకి లేపేసింది అవని. ఒసే, ఏం చేస్తున్నావు అన్నాడు రామ్. ఏంటిరా ఇంతలా రక్కేశానా అంది అవని అమాయకంగా చూస్తూ. లేదే, నువ్వు చిన్నగా అంటే నేనే అలా గోక్కున్నా అన్నాడు రామ్. అప్పుడు నన్ను ఆపి ఉండొచ్చు కదరా అంది అవని బాధగా రామ్ వీపుపై తాకుతూ. ఇప్పుడు నాకేం నొప్పి లేదు కానీ నువ్వు బాధపడకు, వెళ్ళి పని చూసుకొని రెడీ అవ్వు, గుడికి వెళదాం అని బలవంతంగా అవనిని కిందకు పంపించాడు రామ్. తన బాడీ అస్సలు సహకరించకపోయినా ఎలాగోలా క్లీన్ చేసి ముగ్గు పెట్టి దివాన్ మీద వాలిపోయిన అవని మరో స్లీప్లోకి వెళితే మళ్ళీ లక్ష్మి లేపడంతోనే లేచింది. ఇంట్లో అందరూ విష్ చేయడంతో థ్యాంక్ యూ చెప్పి దేవుడికి దీపం పెట్టి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది అవని. ఓయ్ అవి, ఇక్కడ నేను కనపడలేదా అన్నాడు రామ్. నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి అంది అవని. అబ్బో, మరి నా దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదు, ఇప్పటికే హాఫ్ పతిని అన్నాడు కళ్ళెగరేస్తూ. రామ్ని తిట్టుకుంటూ రామ్ ముందుకు వచ్చి వంగింది అవని. రామ్ నవ్వుతూ అక్షింతలు వేసి జీవితాంతం మొగుడి మాట వింటూ బ్రతికే అని అనడంతో రామ్ కళ్ళకు దండం పెట్టి పనిలో పని గట్టిగా గిచ్చేసింది అవని. అవని పైకి లేస్తున్నప్పుడే ఆమె నడుము గిల్లేసి పక్క నుంచి వెళ్ళిపోయాడు రామ్. పంది సచ్చినోడు, ఎలా గిచ్చాడో చూడు అని తిట్టుకుంటూనే నవ్వుకుంటూ గుడికి బయలుదేరింది అవని. రేయ్ అత్త, నా నడుముపై ఉన్న గుర్తులు చూసి అరుస్తోందిరా అంది అవని. ఏమని అన్నాడు రామ్ బైక్ డ్రైవ్ చేస్తూ. వాడిని కొంచెం కంట్రోల్లో ఉంచు అని. కానీ అత్తకు తెలియదు కదా వాళ్ళ కొడుకు నన్ను కంట్రోల్ చేస్తాడని అంది అవని నవ్వుతూ. నేను నిన్నెప్పుడు కంట్రోల్ చేశానే రాక్షసి అని తన నడుము చుట్టూ ఉన్న అవని చేతులపై చిన్నగా తట్టాడు రామ్. నువ్వు నీ చూపులతోనే నన్ను కంట్రోల్ చేస్తావురా, నాకు కూడా ఈ మధ్యనే ఆ విషయం తెలిసింది అంది అవని. మాటల్లోనే గుడికి చేరుకున్నారిద్దరు. దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని తిరిగి ఇంటికి బయలుదేరారు అవని రామ్. ఈ గ్యాప్లో రామ్ కళ్ళు అవని నడుము వైపు చూడడంతో అబ్బా, కొంచెం ఎక్కువే పడ్డాయిగా అనుకున్నాడు. బైక్ స్టార్ట్ చేసి ఎక్కు అన్నాడు రామ్. కొంత దూరం వెళ్ళాక బైక్ స్లోగా డ్రైవ్ చేస్తూ అసలెందుకే చీర కట్టుకున్నావు, డ్రెస్ కూడా తీసుకున్నావు కదా అన్నాడు రామ్ అవనిని అడుగుతూ. అదేంట్రా అలా అన్నావు, నీకోసమే కట్టుకున్నా, నీకిష్టమనే కదా అంది అవని. నా కోసమా అని నవ్వుతూ మరి ఈరోజు నైట్ కూడా అంటున్నా రామ్ భుజంపై ఒకటేసి అంత లేదురా, పెళ్ళయ్యాకే ఇంకా అంది అవని. అంతేనా అన్నాడు రామ్. అంతే అంతే అంది అవని. అంతే అంట అంతే, నువ్వు చెప్పినంత ఈజీ కాదు అన్నాడు రామ్ కోపంగా. అరే, అంత కోపం ఎందుకురా అంది అవని రామ్ చెంపపై చేయి వేసి నిమురుతూ. నీకెందుకు అన్నాడు రామ్ అవని చేతిని తోసేస్తూ. ఈ కోపాలకేం తక్కువ లేదు, అయినా నువ్వు నేను చెప్పిందే చేస్తావు, కానీ ఇదిగో ముందిలా వాదిస్తావు అంది అవని. ఇంటి ముందు బైక్ ఆపిన రామ్, నువ్వు చెప్పింది చేస్తాననే కదా నా ఫీలింగ్స్ నీకు కనపడడం లేదు అన్నాడు ఇంట్లోకి వెళుతూ. రామ్ వెనకే కోపంగా వెళ్ళి షర్టు పట్టుకొని రామ్ని ముందుకు తిప్పి, నైట్ నన్ను నీకే కదరా ఇచ్చేశాను, అప్పుడు నిన్ను నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండానే అలా చేశానా అంది అవని కోపంగా. అవని మాటలు విని తన కింద పెదవిని పంటి కింద కొరుక్కుంటూ తననే కోపంగా చూస్తున్న అవనిని చూసి హక్ చేసుకున్నాడు రామ్. పోరా నువ్వు ముందు అంటున్న అవని మాటలకు. సారీ రాక్షసి, కోపంలో అన్నాను అంటూ అవని కొడుతున్నా అడ్డు చెప్పలేదు రామ్. అంతలో ఎవరో దగ్గుతున్న సౌండ్కి ఇద్దరు దూరం జరిగి ఒకేసారి చూశారు.
ఇద్దరు కొత్త మొహాలు కనపడడంతో రామ్ నసులు ముడిపడితే అక్కడే ఉన్న అమ్మ వాళ్ళని చూసి అవని చుట్టూ ఉన్న చేతులు తీశాడు రామ్. రామ్, మీకోసమే వెయిట్ చేస్తున్నారు వీళ్ళు, ఆర్డర్ మాట్లాడడానికి వచ్చారు అని నారాయణ చెప్పడంతో లోపలికి వెళ్లేదల్లా ఆగిపోయింది అవని. రామ్ వాళ్ళ ముందు ఉన్న చైర్లో కూర్చున్నాడు. చెప్పండి అంటూ. ఓ 30 ఉంటాయేమో. అతని చూపులు అవని వైపే ఉండడం చూసి రామ్కి చెప్పలేనంత కోపం వస్తున్నా సైలెంట్గా ఉన్నాడు. అంతలో అతనికి అమ్మ మాట్లాడుతూ వాళ్ళ కూతురు పెళ్లి ఇంకో వారంలో అని, వాళ్ళిప్పుడు పద్ధతి ప్రకారం కాకుండా పాతకాలం ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ పెళ్లి చేస్తున్నారని చెప్పి సడన్ గా మా అబ్బాయి మీ వీడియోస్ చూసి దానికి సంబంధించిన ఆర్డర్ మీ దగ్గర ఇద్దామనడంతో సరే అని వచ్చాము. మా అత్తగారు ఉన్నప్పుడు ఇవన్నీ ఆవిడే చేసేవారు, కానీ నాకు ఇవన్నీ రావు. మీది ఏ నెగిటివ్ రివ్యూ లేకపోగా ఇవన్నీ చేసేది ఒక 25 అమ్మాయి అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను అంది ఆమె. దానికి అవని చిన్న స్మైల్ ఇవ్వగా, ఇప్పుడు టేస్ట్ చేశాను, చాలా కమ్మగా ఉన్నాయమ్మా అంటూ తనకు కావాల్సిన లిస్ట్ ఇచ్చింది ఆ పెద్దావిడ. ఆ లిస్టు తీసుకొని చూసిన రామ్ అవనిని చూశాడు. అతని చూపులు అర్థమయ్యి ఒక్క నిమిషం అని వాళ్ళకి చెప్పి రామ్ చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది అవని. అవి ఇవన్నీ నీ వలన కాదే అన్నాడు రామ్. నువ్వు అమ్మ అత్త అందరూ ఉన్నారు కదరా అంది అవని. నో, అవి మళ్ళీ ఏదన్నా తేడా జరిగి వాళ్ళు ఒక్క మాట అన్నా నేను భరించలేనే అన్నాడు రామ్. నువ్వు అంత దూరం తెప్పించవులేరా, నాకు నమ్మకం ఉంది అంది అవని రామ్కి నచ్చచెబుతూ. ఇప్పుడెందుకే ఇంత పెద్ద ఆర్డర్ అన్నాడు రామ్ అసహనంగా. మన కోసమేరా, మన పెళ్లి కోసం. ఇంకా వెయిట్ చేయడం నా వలన కాదు. ఇంకా 3 నెలల్లో మన పెళ్లి అయిపోవాలి అంది అవని. ఎందుకే అన్నాడు రామ్ అవని చుట్టూ చేతులు వేసి. నిన్ను నేను ఆపలేను బాబు, అందుకే అంటున్నా అవనిని దూరం జరిపి. అదే కారణం అయితే నేను నీకు దూరంగా ఉంటాను. నువ్వింత కష్టపడాల్సిన అవసరం లేదు అన్నాడు రామ్ అవనిని చూస్తూ. రే మెంటల్, నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోరా ముందు అని రామ్మోహం చూసి, సరే అయితే ఇదే మాట మీద ఉండు, పెళ్ళయ్యే వరకు నా చేతిని కూడా తాకకు అంటూ కోపంతో విసురుగా బయటకు వెళ్ళింది అవని. అబ్బా, పెళ్ళయ్యే వరకు దూరంగానా, నా వలన కాదే అని మొహమంతా ఒక రకంగా పెట్టి, పర్లేదు నేను ఎలాగలా ఉంటాను, కానీ అది ఆర్డర్ తీసుకుంటే ఆ 2 రోజులు తిండి తిప్పలు మాని నిద్రాహారాలు బంద్ చేస్తుంది. దాని బాధ చూడడం కన్నా నా బాధలేవో నేనే పడతాలే అని అవని వెనకే వెళ్ళాడు రామ్. ఆర్డర్ వద్దని చెప్తుందేమో అనుకున్న రామ్ ఆలోచనని తారుమారు చేస్తూ సరే అని చెప్పిన అవనిని కోపంగా చూశాడు రామ్. అడ్వాన్స్ అమౌంట్ ఆ పెద్దావిడ ఇవ్వడంతో అది తీసుకుంది అవని. మేము చెప్పిన రోజు తెల్లవారుజామున మా కారు వస్తుంది, మీరు ఆర్డర్ ఇచ్చేసి మీ మనీ తీసుకువెళ్ళండి అని పక్కన అతను అనడంతో సరే అంది అవని. మీరు చేసిన స్వీట్ చాలా బాగుంది, మీలాగే అన్నాడు అతను అవనిని చూస్తూ. అది చూసిన రామ్ కోపంగా నోరు తెరిచేలోపు థ్యాంక్స్ అండి, బట్ నాకు స్వీట్స్ అంతగా నచ్చవు అని రామ్ చేతిలో డబ్బు పెట్టింది అవని. వాళ్ళు వెళ్ళాక రామ్ అరుస్తున్న అవన్నీ పట్టించుకోకుండా తన పనిలో తను మునిగిపోయింది అవని. అవని, ఎప్పుడు మొదలు పెడతావు ఇవన్నీ అంది లక్ష్మి. ఇప్పుడు చేస్తే అవన్నీ ఆరిపోతాయి మా, కరెక్ట్ గా 2 రోజుల ముందు మొదలు పెడితే చాలు, ఇప్పుడు అవసరం లేదు అంది అవని తలకి క్యాప్ పెట్టుకుంటూ. ఇక రామ్ కూడా సైలెంట్ అయ్యాడు. కానీ అవని మాత్రం రామ్ మాటలకి కోపంగానే ఉంది. నాకు దూరంగా ఉంటానన్నాడు కదా, చూస్తాను ఎంతసేపు ఉంటాడో అనుకొని తన కొంగుని నడుములో దోక్కుంది అవని. ఓయ్, అది ఇవ్వు అంది రామ్ని చూస్తూ. ఏది అన్నాడు రామ్ తలెత్తకుండానే. కాస్త నన్ను చూస్తే తెలుస్తుంది నేనేం చూపిస్తున్నానో అంది అవని. ఏంటి అని తలెత్తిన రామ్కి అవని ఫేస్ కన్నా ముందు ఆమె షో చేస్తున్న నడుము కనబడడంతో కళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోయాయి.
ఒసే ఏం చూపిస్తున్నావే అన్నాడు రామ్ కళ్ళు తిప్పకుండానే. కనిపించిందా అంది అవని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. తల అడ్డదిడ్డంగా ఊపుతున్న రామ్ని చూసి అవనికి అటు సైడ్ కూర్చున్న శారద కళ్ళు పోయాయారా, అది జీడిపప్పు చూపిస్తుంటే అని అరవడంతో అప్పుడు అవని చేతిని చూశాడు రామ్. దాంతో తల తిప్పి అవని అడిగింది చేతిలో పెట్టాడు. కానీ అవని ఆయిల్లో పప్పులు వేయించుతూ వంగి ఉన్న భంగిమ రామ్ని నిలవనీయలేదు. మర్తపడిన నడుముని గిల్లడానికి తన చేయి పరిగెడుతుంటే అతి కష్టం మీద ఆ చేతిని ఆపగలిగాడు. కానీ కళ్ళని ఆపలేక, చేస్తున్న పని సరిగ్గా చేయలేక అమ్మ దీనమ్మమ్మ ఇది కావాలనే చేస్తోంది అని అక్కడి నుంచి విసురుగా లేచి అవని ఎదురుగా కూర్చున్నాడు రామ్. ఇప్పుడేం చేస్తావో చూస్తాను అంటూ కాన్ఫిడెన్స్ గా కూర్చున్న రామ్ కాన్ఫిడెన్స్ ని ఒక్క క్షణంలో దెబ్బైపోయింది. అప్పటి వరకు నడుముని చూసే కంట్రోల్లో లేని రామ్ ఇప్పుడు నడుముతో పాటు నాభి కూడా క్లియర్ గా కనపడేలా బయటని జరిపిన అవని రామ్ని చూసి కళ్ళెగరేసింది నవ్వుతూ.